శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ వారంలో సప్తమ భావంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి తన నైపుణ్యాన్ని పెంచుకొని వృత్తిలో తన సామర్థ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది. వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి జీవిత భాగస్వామి యొక్క హోదాని పెంచుతాడు. వారు మరీ బిజీగా వ్యవహరించడం వల్ల కుటుంబ విషయాలు మీ మీద వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల మీరు కొంతవరకు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద కొంత మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఆటోమేటిక్గా వారి యొక్క సామర్థ్యం పెరగడం వల్ల మీకు కూడా లాభసాటిగా ఉంటుంది. అది ఇద్దరికి, భార్య అయితే భర్త బిజీగా ఉండడం వల్ల, భర్త అయితే భార్య బిజీగా ఉండడం వల్ల టెంపరీగా కొద్దిగా ఎడబాటు రావచ్చు. అలాగే కొద్దిగా వయసు పైబడిన వారు, పెద్ద వయసులో ఉన్నవారికి జీవిత భాగస్వామిలో ఒకరికి అనారోగ్యం, ఏదో ఒక బలహీనత ఏర్పడటం వల్ల అన్యోన్యంగా ఉండలేకపోవడం కూడా జరగవచ్చు. అయితే మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఈ నెలలో 9వ తారీఖు నుంచి రాబోతుంది. అది వక్రగమనం పొందడం వల్ల తిరిగి ధనస్థానం మీద తన ప్రభావాన్ని చూపబోతుంటాడు. సుమారుగా ఒక 4 నెలల పాటు జాతకుడు కుటుంబ విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటాడు. కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు మొదలగునవి జరిగే వాటి మీద ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తరచూ ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో, పుణ్య కార్యక్రమంలోనో, వివాహ వేడుకలోనో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు తన వాక్చాతుర్యాన్ని పెంచుకోవడం వల్ల, ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో, ఉపాధ్యాయ వృత్తిలో, న్యాయవాది వృత్తిలో, పౌరోహిత్యం మొదలుగు చేస్తున్న వారికి వారి నైపుణ్యం పెరుగుతుంది, వారి వాక్ శుద్ధి కలుగుతుంది. తద్వారా వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు తరచూ జరగడం వల్ల బంధుమిత్రుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. తగు విధంగా ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చు కూడా జరిగినప్పుడు కూడా కుటుంబం యొక్క పేరు చాలా బాగా కలుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. శని భగవానుడు కూడా కొంతవరకు మీ మీద తన ప్రభావాన్ని తగ్గించి వక్రగమనంలోకి రావడం వల్ల ఏకాదశ స్థానంలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి ఆదాయం తిరిగి లభించే అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్నది ఏదైనా, అది పదవి కానీ, వృత్తి కానీ, ప్రమోషన్ కానీ, ఏదైనా వస్తువు కానీ తిరిగి మళ్ళా మీకు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. సో ఇన్ని వచ్చినప్పటికీ కూడా మీరు కొంతవరకు ఖర్చుల్ని అదుపులో పెట్టుకుంటే కొద్దిగా బడ్జెట్ మిగుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఫైనాన్స్ ప్లానింగ్ తప్పనిసరి. కావలసినంత వరకు రాహు రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఎంత ధనాన్ని వస్తుంటే దానిని మించిన ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే ప్రతిదీ ఖరీదుగా ఉండాలని, ప్రతిదీ హైఫైగా ఉండాలని, ప్రతిదీ తన స్థాయి మించ ఉండాలని కోరుకుంటాడు. ఏదైనా ఒక 1000 రూపాయలతో పోయేదానికి 10,000 ఖర్చు పెట్టడం వల్ల టెంపరీగా చుట్టుపక్కల వారు మీకు ఆహా ఓహో అని మిమ్మల్ని అభినందించినప్పుడు కూడా తర్వాత అది మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎంత అవసరమో అంత కొంటేనే మంచిది. బట్ ఏదైనా శుక్రగ్రహం అనుగ్రహం అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఆకస్మికంగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. అది వివాహం ఫలించవచ్చు, ఏదన్నా ఒక వృత్తి లభించవచ్చు, లేదంటే మీకు ఏదన్నా ఒక స్త్రీ ద్వారా, స్త్రీ బంధువుల ద్వారా, తల్లి లేదా సిస్టర్ ద్వారా ఏదో ఒక శుభవార్త వినటం కానీ, ఐశ్వర్యం కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, అదృష్ట యోగాన్ని కలిగిస్తే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, విదేశ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. శుక్రుడికి శనికి ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడు దూర ప్రాంతంలో విదేశంలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు
100% సక్సెస్ అవుతాయి. ఇక ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం, ప్రస్తుతం కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ ధన భాగ్యాధిపతిగా ఉండడం వల్ల మీరు సొంత ధనంతో కూడబెట్టుకున్న ధనంతో పాటు మీ యొక్క తండ్రి గారో పెద్దవారో సంపాదించిన ధనం మీకు ఇవ్వడం వల్ల మీరు ఏదైనా ఒక గృహం కొనుక్కోవడం కానీ ఒక స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీకు రావాల్సినటువంటి ఆస్తి పంపకాల ద్వారానో పెద్దవారి ద్వారానో ఉన్నటువంటి ఆస్తి అది మీ స్వాధీనంలోకి రావడం, మీ అనుభవంలోకి రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఆస్తిపరమైన లాభం ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే వృత్తిలో కూడా మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకొని చాలా సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదంతా ఇలా ఉంటే 7వ స్థానంలో రవి బుధ కేతు సంచారంతో పాటు కుజగ్రహ దృష్టి కూడా ఉండడం వల్ల ఏంటంటే కొత్త కొత్త పరిచయాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల మరి జీవిత భాగస్వామికి అనారోగ్య కారణాల వల్ల, ఉద్యోగ కారణాల వల్ల దూరంగా ఉండడం వల్ల, ఏదో కారణం వల్ల వచ్చే ఎడబాటు ఇతరులు దాన్ని అవకాశంగా తీసుకొని మీ జీవితంలో ప్రవేశించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. బట్ ఏదైనా అటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఆ సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాశుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ 12వ తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లా పెట్టి అంటుండేవారు. ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు. కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా ఆ గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం, దానిలో ఒక 11 గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టడం, అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్యన తరచూ ఇస్తుంటారు. అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడి నుంచి మీ వ్యాపార అభివృద్ధి 100% జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా 100% సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే, అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి, చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి 41 రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం, అందులో రాగి కాయిన్స్ అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక 11 రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది. అంటే ఈ రాగి కాయిన్స్ చలామణిలో ఉండాలన్నమాట. కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చలామణిలో లేవు. కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి, అది అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే, మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది, మీ నక్షత్రానికి 6వ తార సాధన తార. ఆ రోజు మీరు 6 గోమతి చక్రాలు తీసుకొని, మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా, ఆ చెక్కుని ఈ 6 గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క షేప్లో మళ్ళా యాస్టీజ్గా ఉంచండి. ఖచ్చితంగా మీకు 6 వారాలు లేదంటే 6 నెలల్లో మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది. అయితే మొగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి,
ఈ 6 గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి పేరు రాయండి. అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి 6 ఆటల మీద మరి ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా 6 రాయండి. ఈ 6 గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని మనకి ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి. లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో గొయ్యి తవ్వి అందులో ఈ 6 చక్రాలు పాతిపెట్టండి. ఇది కూడా మీకు 6 సంఖ్య అంటే 6 వారాలు 6 నెలలు మరి 60 రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం, అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక 3 గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% మీ యొక్క ఈ రుణం రావాల్సిన రుణం మాత్రం 100% వస్తుంది. దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.